ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమిలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరితో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ ఎమ్మెల్యేలతో పాటుగా జనసేన ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు కూడా హాజరవటం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎక్కడా కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి అంశాల్లో పాల్గొనవద్దని, ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దని, కక్ష సాధింపు చర్యలు పాల్పడటానికి మనం అధికారంలోకి రాలేదని, రాజకీయపరమైనటువంటి కక్షలు, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు తావే లేదని చెప్పి ఆయన మరొకసారి అందరికీ తెలియజేయడం జరిగింది. అలాగే ఇసుక విషయంలో కూడా ఎవరు తలదూర్చొద్దని, ఎక్కడా కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా వ్యవహరించొద్దని, ఇలాంటి విషయాలే 5 ఏళ్ల తర్వాత మన గెలుపు ఓటములను నిర్ణయిస్తాయని, కాబట్టి అందరూ సంయమనం పాటిస్తూ పద్ధతిగా క్రమశిక్షణగా నడుచుకోవాలని, ఎవరైనా సరే వీటిని ఉల్లంఘిస్తే ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవటం జరుగుతుంది అని చెప్పి ఆయన హెచ్చరించడం జరిగింది. కక్ష సాధింపుకే పాల్పడాలి అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి తాను చెయ్యటం పెద్ద విషయం కాదని, కానీ అది తప్పు కాబట్టే అలాంటివి చెయ్యొద్దని చెప్తున్నానని, ఎవ్వరూ కూడా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దని, వీటికి సంబంధించి ఎక్కడ మాట్లాడవద్దని, ఇలాంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా చూడాలని చెప్పి ఆయన ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దీనికి స్పందించినటువంటి నాయకులు అందరూ కూడా చంద్రబాబు చెప్పింది వింటామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకున్నా సరే దానికి పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా మద్దతు ఇస్తానని చెప్పి, చంద్రబాబు వెంటే తాను ఉంటానని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది.